స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమీపంలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో బాపూజీ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న తొలి వ్యక్తిగా ఆయన నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. लक्ष्मण बापूजी కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి సందర్భంగా పురస్కరించుకొని మున్సిపల్ పాలకవర్గం తరఫున పద్మశాలి సంఘం తరఫున ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకొని పద్మశాలి సంఘ సభ్యులు నిర్మల్ పట్టణ ప్రముఖులు అందరూ హాజరై నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక స్వాతంత్ర సమరయోధుడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పురస్కరించుకొని గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో మరి అప్పుడు మంత్రి పదవి ఉన్నప్పటికీ మంత్రి పదవిని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని త్యాగం చేసిన మహావీరుడు. 1915 27 సెప్టెంబర్ రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ వాంకిడి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. వారు చిన్నప్పటి నుంచి అనేక కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని వారు వివిధ స్థాయిలలో వారు రాష్ట్రాన్ని పెద్ద నాయకుడిగా ఎదగడం జరిగింది. వారికి ఎన్నో పదవులు ఉన్నప్పటికీ మంత్రి పదవి కానీ, ఉపసభాపతి కానీ, శాసనసభ్యులు కానీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్న సమయాన వారు వాటన్నిటిని తృణప్రాయంగా వదులుకొని తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకు వారు పాటుపడడం జరిగింది. గుంజాడులో నడుస్తూ వారి యొక్క ఉద్యమాల్లో పాల్గొంటూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి సందర్భంగా పురస్కరించుకొని మున్సిపల్ పాలకవర్గం